హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరుణాచలం మహత్యం గురించి తెలుసుకుందాం. అరుణాచలంలో జరిగిన గొప్ప గొప్ప విషయాల గురించి తెలుసుకుందాం. అది సత్యయుగం. అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలు పెడతాడు. విష్ణువు ఆ సృష్టిని నడిపించే బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ఆర్గ్యుమెంట్ మొదలైంది. అయితే అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించేది నేను లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, నేనే గొప్ప అన్నాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించిన సృష్టి నేను నడిపించకపోతే ఈ సృష్టి జీవం రెండూ ఉండవు, కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. ఈ ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి ఎండవకపోవడంతో దేవుళ్ళు సైతం అయోమయంలో పడిపోయారు. అప్పుడే ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్య అంతం లేని అగ్నిలింగంలో ప్రత్యక్షమై, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ అంతమైంది అని చెప్పగలుగుతారో వారే గొప్ప అని అంటారు. అయితే వెంటనే విష్ణువు వారహ రూపంలోకి మారి అగ్నిలింగం ఆజుకి కనుక్కోవడానికి కిందకి వెళతాడు. బ్రహ్మ హంసను తన వాహనంగా చేసుకొని అగ్నిలింగం ఎక్కడ అంతమైందో తెలుసుకోవడానికి పైకి వెళ్ళాడు. వేల సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండైందో మాత్రం కనుక్కోలేకపోయారు. అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. వెంటనే ఆ పువ్వును బ్రహ్మ, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పువ్వు, నేను శివుడి తలపై నుండి కిందకి పడుతున్నాను, నేను పడడం మొదలై వేల దివ్య సంవత్సరాలు అయింది అని చెప్తుంది. ఇక అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మ, మొగలి పువ్వుతో నేనే నన్ను పైనుండి తీసుకొచ్చానని చెప్పు అని చెప్పింది. ఆ పువ్వును ఒప్పించింది. అలాగే ఆ సమయానికి అక్కడి నుండి వచ్చిన కామదేవుని కూడా అలాగే చెప్పమని చెప్పింది. అక్కడి నుండి పరమేశ్వరుని దగ్గరకు బయలుదేరారు. ఇక అప్పటికే విష్ణువు అగ్నిలింగం ఎక్కడ మొదలైందో తను కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటాడు. కానీ అలా ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తెచ్చాడని, కావాలంటే మీరే అడగండి అని శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు, కామధేను వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవును అని అబద్ధం చెప్తే, కామధేనువు మాత్రం తలతో అవును తోకతో కాదని చెప్పిందట. ఆ అగ్నిలింగం అంతాన్ని కనుక్కోవడం అసాధ్యమని వాళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమని వాళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమని ఆల్రెడీ శివునికి తెలుసు. కాబట్టి అబద్ధం చెప్పిన బ్రహ్మకు ఎలాంటి పూజలు జరగవని శివుడు ఆజ్ఞాపిస్తాడు. మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుందని శపిస్తాడు. కానీ కామధేనువు తలతో అబద్ధం, తోకతో నిజం చెప్పినందుకు గాను తలకు నమస్కరించకూడదు అని, తోకకు మాత్రమే పూజించాలి అని చెప్తాడు. ఇక అతను చేసిన తప్పుకు తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించిన ఆ అగ్నిలింగం రూపాన్ని భూలోకంలో పరమేశ్వరుని కొలువై తీరమని కోరాడు. అలా బ్రహ్మ కోరిన ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అని మనం కొండగా మారింది. అయితే ఈ అరుణగిరినే సత్యయుగంలో మండే అగ్నిజ్వాలంలో, త్రేతాయుగంలో బంగారి కొండలా, ద్వాపర యుగంలో తామర శిలగా, కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారిందట. చివరగా అంటే ఈ అరుణాచలంలో మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణాచల కొండ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగం. ఈ విషయం నేను చెప్పట్లేదు, స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో మెన్షన్ చేసి ఉంది. ఇలాంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.